అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్కు కోసం మరొకసారి భూసేకరణకు రెడీ అయిన ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. అయితే అదనపు భూసేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వామపక్ష వైసీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్కు కోసం మరొకసారి భూసేకరణకు రెడీ అయింది సర్కార్. అయితే అభిప్రాయ సేకరణ చేపడుతోంది. అయితే అదనపు భూసేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. వామపక్ష వైసీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం 2 దశల్లో భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటికే ఒక దశ భూసేకరణకు సంబంధించి 700 ఎకరాలను ఇప్పటికే గుర్తించగా మరో 810 ఎకరాలకు ఈవేళ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. అయితే నక్కపల్లి మండలానికి సంబంధించి ఏదైతే ప్రభావిత గ్రామాలుగా ఉన్న 5-6 గ్రామాల ప్రజలు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల సమస్యలు ఎదురవుతాయని ఒకటైతే భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నప్పుడు సరైన పరిహారం అందటం లేదు. మొదటిసారి తీసుకున్న భూములకు సంబంధించి పరిహారం ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి భూములు ఇచ్చేది లేదని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎవరైతే ఆందోళనకు మద్దతు ఇస్తున్నారో గత కొన్ని రోజులుగా ర్యాలీలు చేస్తున్నారో అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైనప్పటి నుంచి కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ప్రజలతో పాటుగా స్థానిక రాజకీయ పక్షాలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తాయి. ప్రస్తుతం గందరగోళ పరిస్థితి మధ్య ప్రజాభిప్రాయ సేకరణ అయితే కొనసాగుతోంది. కొద్దిమందిని మాత్రమే మాట్లాడిస్తూ ఎక్కువ మందిని నిర్బంధిస్తున్నారనేది ఒక ప్రధానమైన అభ్యంతరం. అధికారులు భారీగా పోలీసు బలగాల మధ్య ప్రస్తుతం అయితే ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగిస్తున్నారు. ఓకే రవిచంద్ర.